ఎందుకురా కంచి పీక్తానవు? 2 రోజుల నుండి అన్నం లేదన్నా, ఆకలిగా ఉంది. దానికి నన్నేం చేయమంటావురా? 10 రూపాయలు ఉంటాయి అన్నా, ఏమైనా తింటాను. 10 రూపాయలకి ఏమొస్తుందిరా ఈ కాలంలో? 10 రూపాయలు కుక్క బిస్కెట్లు వస్తాయన్నా, తింటాను. కుక్క బిస్కెట్లు తినేది కుక్కలరా, మనుషులు కాదురా. నేను గత జన్మలో కుక్కనే అన్నా. ఏం చెట్టు ఇది? మచ్చా మంది వెళ్దాం, వస్తావా? నేను నీ కంటికి ఒంటి తాగే వంటలా కనిపిస్తానేరా? డబ్బులతో ఫ్రీగా ముందు తాగిపిద్దాం అనుకుంటే ముందులే కూడా తినాలరా, బాగుంటుంది. అరే నా కొడక, ఓ సెలవులే నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఏం తమ్ముడు, ఏం దారాడుతున్నావు? నా కళ్ళద్దాలు ఏడో పడిపోయినాయన్నా. అవునా తమ్ముడు? రే తమ్ముడు, అవి నా డబ్బులు రా. మచ్చా నువ్వంటే నా గుండెకాయ రా. ఆ కాయ ఏం కాదు. ఏ కాయ మచ్చా? నేను ఎప్పుడు చూడలేదు. దేవుడిచ్చిన కాయరా, అది అందరికీ ఉంటుంది. ఏం కాయ మచ్చా అది? నాకు ఉంటుందా? ఆగా మగ తేడా లేదు, అందరికీ ఉంటుంది. అది ఏం కాయో నాకు చూపించు మచ్చా. చూపించే కాయ కాదురా, లోపల ఉంటుంది. ఏం కాయో చెప్పరా? దేరా గుండెకాయ. ఎలా పని పాట లేదా? ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటావు? పోతారా? ఎప్పుడు పోతావురా? పని వచ్చినప్పుడు రా. పని ఎప్పుడు వస్తుందిరా? ఏమో తెలీదురా. మరి ఆకలి ఎప్పుడు వస్తుందో తెలుసారా? అది మాత్రం రోజు వస్తుందిరా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఆకలి ఎప్పుడు వస్తుందో తెలుసు, కాకపోతే పని ఎప్పుడు వస్తుందో తెలియదురా నీకు? ఆకలికి పనికి ఏమన్నా సంబంధం ఉందారా? పని చేస్తేనే కదరా చేతిలోకి డబ్బు వచ్చేది, గొంతులోకి అన్నం పోయేది. అవన్నీ చెయ్యాలంటే ముందుగా తినాలి కదరా, తింటేనే కదరా శక్తి వచ్చేది. అన్నా లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఆగు ఆగు, ఏం బండి కిందకి వచ్చేస్తావా ఏమి? ఎక్కడికి పోవాలి? హైదరాబాద్ వరకు పోవాలన్నా, కొంచెం లిఫ్ట్ ఇస్తారా అన్నా? రే, హైదరాబాద్ ఏమన్నా పక్కన ఉందనుకుంటున్నా, తెలిసిపోతే ఢిల్లీకి కూడా వచ్చేలాగా ఉన్నావు కదరా. నువ్వు పిలుచుకొని పోతే ఎక్కడికైనా వస్తానన్నా, దుబాయ్ కూడా. నువ్వు వస్తావురా, పెట్రోల్ నీ సొత్తు కాదు, మా నాయన సొత్తు. ఎవరి నాన్న అయితే ఏమన్నా, నాన్నే కదన్నా. ఇంకా మీ నాన్న మా నాన్న ఒక్కడే అని చెప్పలా కదరా. నిజమా అన్నా? మన నాన్న ఒక్కడేనా? పిచ్చినా ఎలా